నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన సమాజానికి ప్రచారం చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయము, ప్రజల భూములు ప్రైవేటు సామ్రాజ్యాల, ప్రభుత్వ భూములు ఎవరైతే పాలక కులాలు ఉన్నారో వారికే సొంతమా? ఈ అంశం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. వాస్తవానికి భూమి ఎవరి చేతుల్లో ఉంటుందో వారికే రాజ్యం కూడా వారి చేతుల్లో ఉంటుంది. అనేక పోరాటాల తర్వాత రాజ్యాంగబద్ధమైన ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్, ఈ స్కీము పునాది గరీబీ హఠావో 20 సూత్రాల పథకంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి వారు మొదట్లో 5 ఎకరాల భూమి పేదవారికి ఇచ్చారు. వాన్పిక్ భూములు 30,000 ఎకరాల వాటికి సంబంధించినవి, ఒక్కొక్కరికి 5 ఎకరాలు. తర్వాత కాలంలో 3 ఎకరాల భూమి పంపిణీ జరిగింది. తర్వాత అలాగా మెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే ఇళ్ల స్థలాలు కూడా 5 సెంట్లు గతంలో ఇచ్చేవాళ్ళు. 5 సెంట్లు తర్వాత 3 సెంట్లుగా మారినాయి. 3 సెంట్లు 2.5 సెంట్లుగా మారినాయి. 2.5 సెంట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అవి 1 సెంటు కింద మారినాయి. తర్వాత ఒక 6 గజాల స్థలం ఇస్తారేమో పూడ్చిపెట్టడానికో, అది కూడా లేకపోతే కాల్చడమే. కనీస నామమాత్రపు భూమి కూడా పీడిత కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చేతుల్లో ఉండకూడదు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలే. జగన్మోహన్ రెడ్డి ఇంచుమించుగా 11,000 నుంచి 13,000 ఎకరాల భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో ఈ షెడ్యూల్ కులాలు అసైన్ ల్యాండ్స్లో తీసుకొని వాటిని ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ భూములు లేవా? వీళ్ళ దగ్గర నుంచే ఇవ్వాలా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి, రాజధాని భూమిలో అసైన్ ల్యాండ్స్ జీవోలు ఇవ్వడం, వాటిని అమ్ముకోవచ్చని చెప్పడం, వాటికి రిజిస్ట్రేషన్ కల్పించడం, 22A ఇప్పుడు వాటిని నిషేధ భూముల్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా మొత్తం అసలు ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా మిగల్చకుండా ఈ 2 ప్రభుత్వాలు పేదల దగ్గర నుంచి భూముల్ని దోచుకుంటున్నాయి. ఈ అంశం మీద నేను మాట్లాడాలని భావిస్తున్నాను. కనుక ప్రజల భూములు ప్రైవేట్ సామ్రాజ్యాల, ప్రభుత్వ భూములు అసలు యజమాని ఎవరు? రాజ్యాంగ దృక్పథంలో ఒక పరిచయం, భూమి అనేది కేవలం ఒక స్థిరాస్తి కాదు. అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది, ఒక రాష్ట్ర సామాజిక న్యాయానికి ఆధారం, భవిష్యత్తు తరాల అభివృద్ధికి ఒక భరోసా. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రవాణా, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, జల వనరుల సంరక్షణ, ఇవన్నీ భూమిపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల భూమి విలువను కేవలం దాని మార్కెట్ ధరతో కొలవడం సాధ్యం కాదు. ఒక ప్రభుత్వ భూమి కోల్పోవడం అంటే కేవలం కొన్ని ఎకరాలు కోల్పోవడం కాదు. భవిష్యత్తులో లక్షలాది ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రజా వనరును శాశ్వతంగా కోల్పోవడం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగత ఆస్తులు కావు.
అవి ప్రజల ఉమ్మడి సంపద. ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఆ సంపదకు యజమాని కాదు, కేవలం సంరక్షకుడు మాత్రమే. ప్రభుత్వం మారుతుంది, ముఖ్యమంత్రులు మారుతారు, రాజకీయ పార్టీలు కూడా మారుతాయి. కానీ ప్రజల ఆధిపత్యంలో, ప్రజల చేతుల్లో ఉన్న భూమి ప్రజలదిగానే ఉంటుంది ఆస్తి. ఈ భావన భారత రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీంకోర్టు అభివృద్ధి చేసిన ప్రజా ఆస్తుల సిద్ధాంతానికి కేంద్ర బిందువుగా నిలిచింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం సంక్షేమ రాజ్యాన్ని నిర్మించాలని రాజ్యాంగ నిర్మాతలు సంకల్పించారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సమాజం ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని వారు భావించారు. అందుకే రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు సహజ వనరులు, భూములు, ఖనిజాలు, అడవులు వంటి ప్రజా వనరులు సైతం సమాజ ప్రయోజనానికే ఉపయోగపడాలనే స్పష్టంగా రాజ్యాంగ నిర్మాత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల కేటాయింపు కేవలం పరిపాలనా నిర్ణయం కాదు, అది రాజ్యాంగ బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి, ప్రభుత్వం ఏ వ్యక్తికైనా లేదా ఏ సంస్థకైనా ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు ప్రజల తరపున తీసుకునే నిర్ణయాన్ని తీసుకుంటుంది. అందువల్ల ఆ నిర్ణయం పారదర్శకంగా ఉండాలి, సమాన అవకాశాలపై ఆధారపడాలి, ప్రజా ప్రయోజనాన్ని ముందుంచాలి, ప్రజా ఖజానాకు నష్టం కలిగించకూడదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూముల కేటాయింపులు, దీర్ఘకాల లీజులు, రుసుములు, మినహాయింపులు, పర్యాటక ప్రాజెక్టులకు ఇచ్చే ప్రోత్సాహాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వ పెట్టుబడులు, ఉపాధి, పర్యాటక అభివృద్ధి కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతుంది. కానీ మరోవైపు విమర్శకులు మాలాంటి వారు ప్రభుత్వ భూముల విలువ, కేటాయింపు విధానం, భవిష్యత్తు ప్రజా అవసరాలపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు దృక్కోణాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రభుత్వ భూములపై రాజ్యాంగం ఏం చెప్తుంది, న్యాయస్థానాలు ఏం చెప్పాయి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. భారతదేశంలో భూమి కేవలం ఆదాయ వనరు ఎటువంటి పరిస్థితుల్లో కాదు, అది సామాజిక న్యాయానికి ఒక ముఖ్య సాధనం. భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు, పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమల స్థలాలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సామాజిక సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రభుత్వ భూముల ద్వారా సాధ్యమవుతాయి. ఒకసారి ప్రభుత్వ భూమి శాశ్వతంగా ప్రైవేటు యాజమాన్యంలోకి వెళితే భవిష్యత్తు తరాలకు ఆ భూమిని తిరిగి ప్రజా అవసరాల కోసం ఉపయోగించడం చాలా కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వ భూముల విషయంలో ప్రతి నిర్ణయం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన నిర్ణయం అవసరం ఉంది. ప్రపంచంలో అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాల నిర్వహణ, భూముల నిర్వహణకు కఠినమైన నియమాలు ఉన్నాయి. ప్రజా భూములను విక్రయించడం చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే పరిగణిస్తారు. వీలైనంత వరకు దీర్ఘకాల లీజులు, కఠినమైన షరతులు, నిరంతరం పర్యవేక్షణలు, నిబంధనలను ఉల్లంఘిస్తే తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు వంటి వ్యవస్థలను అమలు చేస్తారు. నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రజా ఆస్తి ఒకసారి శాశ్వతంగా ప్రైవేటు చేతుల్లోకి వెళితే దానిని తిరిగి ప్రయోజనాల కోసం తీసుకురావడం చాలా క్లిష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పర్యాటక భూముల విధానం కూడా ఇదే చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ప్రభుత్వం దీన్ని పెట్టుబడులకు, ఆకర్షణకు అవసరమైన సంస్కరణగా వివరిస్తుంది. విమర్శకులు మాత్రం దీనిని ప్రజా ఆస్తులపై శాశ్వత ప్రభావం చూపించే నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భావోద్వేగాల ఆధారంగా కాకుండా రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాలు, తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు,
ప్రజా ప్రయోజనం అనే 4 ప్రమాణాల ఆధారంగా ఈ అంశాన్ని పరిశీలించడం అత్యంత అవసరం. కనుక ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ కాకుండా ప్రజా ఆస్తుల పరిరక్షణకే అనే రాజ్యాంగ సూత్రాన్ని కేంద్రంగా తీసుకొని ప్రభుత్వ భూముల విధానాన్ని విశ్లేషించడం, ప్రజా సంపద ప్రజలకే చెందుతుందనే ప్రజాస్వామ్య సూత్రాన్ని బలపరచడం చాలా ముఖ్యం. అభివృద్ధి, ప్రజా హక్కుల మధ్య సమతుల్యత ఎలా ఉండాలో చర్చించడం. రాజ్యాంగం చెప్పేది ఇదే. ప్రభుత్వ భూమి ప్రభుత్వ సొంతం కాదు. ప్రజల తరపున ప్రభుత్వం కాపలాదారు మాత్రమే. భారత రాజ్యాంగం కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పత్రము మాత్రమే కాదు, అది ప్రజల హక్కులను రక్షించే ఒక సామాజిక ఒప్పందం. రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్ర్యం భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా నిర్మించాలని సంకల్పించారు. అందుకే దేశంలో సహజ వనరులు, భూములు, అడవులు, నదులు, ఖనిజాల వంటి ప్రజా సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్వహించాలని రాజ్యాంగంలోని మార్గదర్శక సూత్రాలను పొందుపరిచారు. ప్రభుత్వ భూముల విషయంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న, ప్రభుత్వం యజమానా లేక సంరక్షకుడా? ఈ ప్రశ్నకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం భూమికి యజమాని కానే కాదు. ప్రజల తరపున భూమిని నిర్వహించే ధర్మకర్త, ట్రస్టీ మాత్రమే. అంటే ప్రజా ఆస్తిని తన ఇష్టానుసారం అమ్మే హక్కు ప్రభుత్వానికి లేనే లేదు. ప్రజా ప్రయోజనం, పారదర్శకత, సమానత్వం, చట్టబద్ధత అనే 4 ప్రమాణాల ప్రకారమే ప్రజా ఆస్తుల నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, సమానత్వ సూత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షంగా, వివక్షతతో లేదా ఇష్టానుసారంగా ఉండకూడదని ఈ అధికరణం చెప్తుంది. ప్రభుత్వ భూములను కేటాయించే సమయంలో కూడా ఇదే సూత్రాన్ని తీసుకుంటుంది. ఒకే తరహా పరిస్థితుల్లో ఉన్న సంస్థలకు ఒకే విధమైన అవకాశం కల్పించాలి. ఎవరికి ప్రత్యేక ప్రయోజనం కల్పించే విధాన నిర్ణయాలు తీసుకోకూడదు. 99 రూపాయలు 99 పైసలు ఇలాంటివి. భూముల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా, పోటీ పద్ధతిలో ఉండాలి. అందుకే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ప్రభుత్వ భూముల కేటాయింపులు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని సమాన అవకాశాల ఆధారంగా జరగాలని స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవన హక్కు. ఆర్టికల్ 21 కేవలం ప్రాణ హక్కు మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును కూడా కల్పిస్తుంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఈ హక్కులో నివాస హక్కు, పరిశుభ్రమైన పర్యావరణం, తాగునీరు, ప్రజా మౌలిక వసతులు వంటి అంశాలను కూడా చేర్చింది. ప్రభుత్వ భూములు భవిష్యత్తులో పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, పార్కులు, రహదారులు, తాగునీటి వనరులు వంటి అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజాభూములను శాశ్వతంగా కోల్పోవడం పరోక్షంగా ప్రజల జీవన హక్కులపైన ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టికల్ 38 సామాజిక న్యాయం. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం నెలకొల్పాలి. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు చేరే విధంగా విధానాలు రూపొందించాలి. ఈ నేపథ్యంలో ప్రజల భూముల నిర్వహణలో కూడా సామాజిక న్యాయం ప్రధాన ప్రమాణంగా ఉండాలి. ఆర్టికల్ 39B రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన అధికరణలో
ఇది ఒకటి. ఈ అధికరణ ప్రకారం దేశంలోని భౌతిక వనరులు సమాజంలోని అందరి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ కృషి చేయాలని చెబుతుంది. ఇక్కడ భౌతిక వనరులు అంటే భూములు, అడవులు, జల వనరులు, ఖనిజాలు అన్నీ వస్తాయి. ఈ అధికరణ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన బాధ్యతను అప్పగిస్తుంది. ప్రజా సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసే విధానాలు కాకుండా సమాజ ప్రయోజనాన్ని కాపాడే విధంగా అమలు చేయాలి. ఇప్పుడు బంగార గనులు చంద్రబాబు గారు అదే రకంగా కేటాయించారు. ఆర్టికల్ 39C ఈ అధికరణ ప్రకారం సంపద ఉత్పత్తి సాధనాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సూత్రం భూముల విషయంలో కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ భూములు భారీ స్థాయిలో కొద్దిమంది సంస్థలు లేదా వ్యక్తుల ఆధీనంలోకి వెళితే అది రాజ్యాంగ లక్ష్యాలకు ఎంతవరకు అనుగుణంగా ఉంటుంది అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి సందర్భంలోని వాస్తవాలు, చట్టాలు, విధానాలు, ప్రజా ప్రయోజనం ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 46 ఈ అధికరణ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు బలహీన వర్గాలు, మైనార్టీలు విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం రక్షించాలని చెప్తుంది. ప్రభుత్వ భూములు భూమి లేని పేదలకు, దళితులకు, ఆదివాసులకు, బలహీన వర్గాలకు భవిష్యత్తులో ఉపయోగపడే ప్రధానమైన వనరు. అందువల్ల ప్రజాభూముల నిర్వహణలో ఈ రాజ్యాంగ బాధ్యతను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 48A అధికరణ ప్రకారం ప్రభుత్వం పర్యావరణాన్ని, అడవులను, సహజ వనరులను సంరక్షించాలి. భూమి కేవలం రియల్ ఎస్టేట్ ఆస్తి మాత్రమే కాదు, అది జీవావరణ వ్యవస్థలో భాగం. వ్యవసాయ భూములు, చెరువులు, అడవులు, తీర ప్రాంత భూములు ప్రజా ప్రయోజనంతో పాటు పర్యావరణం పరిరక్షణకు కూడా కీలకమైనవి. ఆర్టికల్ 300A ఈ అధికరణ వ్యక్తిగత ఆస్తి హక్కును చట్టం ద్వారా మాత్రమే పరిమితం చేయవచ్చని చెబుతుంది. ఇది ప్రభుత్వ భూముల విక్రయానికి నేరుగా సంబంధించిన అధికరణ కాకపోయినా భూమి హక్కుల విషయంలో చట్టబద్ధత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భూములు అసలు తత్వం ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ పార్టీకి చెందినది కాదు. అది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి లేదా మంత్రివర్గానికి చెందినది అసలే కాదు. అది ఒక శాఖకు చెందిన వ్యక్తిగత ఆస్తి కూడా కాదు. అది ప్రజల తరపున ప్రభుత్వం నిర్వహించే సామూహిక సంపద. అందువల్ల ప్రభుత్వ భూములపై తెలుసుకునే ప్రతి నిర్ణయం ఎన్నికల హామీ కంటే, రాజకీయ అవసరాల కంటే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. అభివృద్ధి వర్సెస్ ప్రజా ప్రయోజనం. అభివృద్ధి అవసరం లేదని ఎవరూ చెప్పరు. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు ఏర్పడాలి, ఉపాధి అవకాశాలు కూడా పెరగాలి. కానీ ప్రజల ఆస్తులను వినియోగించే విధానం రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఉండాలి. ప్రజా ఆస్తుల వినియోగం వల్ల సమాజానికి లాభం ఏమిటి? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? భవిష్యత్తు తరాలకు దాని ప్రభావం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల విశ్వాసం నిలబడుతుంది. రాజ్యాంగం ప్రభుత్వానికి అపరిమితమైన అధికారం ఇవ్వలేదు. ప్రజా ఆస్తులపై ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమేనని స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఈ సూత్రాలని భారత సుప్రీంకోర్టు అనేక చారిత్రాత్మక తీర్పుల ద్వారా మరింతగా బలపరిచింది. ప్రజా ఆస్తుల సిద్ధాంతం. ప్రభుత్వం యజమాని కాదు, ప్రజల తరపున ఒక ధర్మకర్త మాత్రమే.
భారత రాజ్యాంగంలోని ప్రజా ఆస్తుల సిద్ధాంతం పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అనే పదం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ఈ సిద్ధాంతం వెనుక ఉన్న భావన రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా ప్రయోజనం, సహజ వనరుల సమాన పంపిణీ వంటి మౌలిక సూత్రాల నుంచే ఉద్భవించింది. భారత సుప్రీంకోర్టు ఈ సిద్ధాంతాన్ని వివిధ తీర్పుల ద్వారా అభివృద్ధి చేసి నేడు ప్రజా ఆస్తుల పరిరక్షణ అత్యంత శక్తివంతమైన న్యాయసూత్రంగా నిలిపింది. ఈ సిద్ధాంతం చెప్పే ప్రధాన సూత్రం ఒకటే: ప్రజా ఆస్తులకు ప్రభుత్వం యజమాని కాదు, ప్రజల తరపున వాటిని సంరక్షించే ధర్మకర్త మాత్రమే. అంటే ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను తన ఇష్టానుసారంగా విక్రయించే, బదిలీ చేసే లేదా కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చే విధంగా కేటాయించే అపరిమిత అధికారం లేనే లేదు. ప్రతి నిర్ణయం ప్రజా ప్రయోజనం, చట్టబద్ధత, పారదర్శకత, సమానత్వం అనే ప్రమాణాలపై నిలబడాలి. ప్రజా ఆస్తుల సిద్ధాంతం ఆవిర్భావం ఈ సిద్ధాంతానికి మూలాలు రోమన్ న్యాయ వ్యవస్థలో కూడా కనిపిస్తాయి. సముద్రాలు, నదులు, తీర ప్రాంతాలు వంటి సహజ వనరులు ఎవరి వ్యక్తిగత ఆస్తి కావని, అవి ప్రజలందరికీ చెందుతాయని రోమన్ చట్టం పేర్కొంది. తర్వాత ఇంగ్లాండ్లో కూడా రాజు కొన్ని ప్రజా వనరులను వ్యక్తిగతంగా విక్రయించలేడనే సూత్రం ఏర్పడింది. అమెరికా సుప్రీంకోర్టు ఇలినియాస్ సెంట్రల్ రైల్రోడ్ వర్సెస్ ఇలినియాస్ 1892 కేసులో ఈ సిద్ధాంతం మరింత బలపరిచింది. ప్రజల తరపున ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరించాలని పేర్కొంది. భారతదేశంలో ఈ సిద్ధాంతానికి చట్టపరమైన బలం సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా మాత్రమే వచ్చింది. ఎంసి మెహతా వర్సెస్ కమల్నాథ్ 1997 భారతదేశంలో ప్రజల ఆస్తుల సిద్ధాంతానికి అత్యంత ప్రాముఖ్యత కల్పించిన తీర్పు ఇదే. ఈ కేసులో ఒక ప్రైవేట్ హోటల్కు అనుకూలంగా నది ప్రవాహాన్ని మళ్లించే ప్రయత్నం జరిగింది. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు స్పష్టం చేసింది, ప్రభుత్వం సహజ వనరులకు యజమాని కానే కాదు, ప్రజల తరపున వాటిని సంరక్షించే ట్రస్టీ మాత్రమే. ప్రజా వనరులను వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించడాన్ని ప్రభుత్వం అనుమతించకూడదని కోర్టు తీర్పు స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు తర్వాత ప్రజల ఆస్తుల పరిరక్షణలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇంటలెక్చువల్స్ ఫోరం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2006 ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తీర్పుల్లో ఇది ఒకటి. ఈ కేసులో చెరువులు, నీటి వనరులకు సంబంధించిన భూములను అభివృద్ధి పేరుతో ఇతర అవసరాలకు వినియోగించడం ప్రశ్నార్థకమైంది. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన భూములను ప్రభుత్వం ఇష్టానుసారంగా మార్చకూడదు. చెరువులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల వంటి ప్రజా ఆస్తుల భవిష్యత్తు తరాలకు కూడా సమానంగా చెందుతాయి. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాన్ని నిరూపించకుండా వాటిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించలేదని కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్లో ప్రజా భూములపై జరిగే ప్రతి నిర్ణయానికి మార్గదర్శకంగా నిలిచింది. ఫమెంటో రిసార్ట్స్ లిమిటెడ్ మినుంగిల్ మార్టిన్స్ 2009 ఈ కేసులో గోవా తీర ప్రాంత ప్రజా భూముల అంశం విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది, ప్రజా వనరుల విషయంలో ప్రభుత్వం వాణిజ్య యజమానిగా వ్యవహరించకూడదు. ప్రజా ప్రయోజనం ముందు, ఆర్థిక లాభం తర్వాత. ఈ తీర్పు ద్వారా ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని న్యాయస్థానం పేర్కొంది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటలెక్చువల్ లిటిగేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2G కేసు 2012
ఈ కేసు నేరుగా భూములకు సంబంధించింది కాకపోయినా ప్రజా వనరుల కేటాయింపుపై అత్యంత ప్రభావితమైన తీర్పును సుప్రీంకోర్టు పేర్కొన్న ముఖ్యమైన సూత్రం. ప్రజా వనరుల కేటాయింపులో పారదర్శకత తప్పనిసరి. ప్రజా సంపదను కొద్దిమందికి ప్రయోజనం చేకూరే విధంగా కేటాయించరాదు. సమాన అవకాశాలు కల్పించాలి. ప్రజా ఖజానాకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించకూడదు. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వ వనరుల కేటాయింపులో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అఖిల భారతీయ ఉపభోక్త కాంగ్రెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2011 కేసులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములు రాజకీయ అనుకూలత, వ్యక్తిగత అభీష్టం లేదా ప్రత్యేక ప్రయోజనాల ఆధారంగా కేటాయించరాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ఆస్తుల విషయంలో ప్రభుత్వం ప్రతి చర్యకు హేతుబద్ధమైన కారణం చూపాలని పేర్కొంది. ప్రజా ఆస్తుల సిద్ధాంతం చెప్పే 5 ప్రధాన సూత్రాలు సుప్రీంకోర్టు తీర్పులన్నిటినీ పరిశీలించే 5 ప్రాథమిక సూత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, ప్రజా అవసరాలకు ప్రజా ఆస్తులకు ప్రభుత్వం యజమాని కాదు. రెండవది, ప్రజా ఆస్తులన్నీ ప్రజల తరపున ప్రభుత్వం సంరక్షించాలి. మూడవది, ప్రజా వనరుల కేటాయింపులో పారదర్శకత తప్పనిసరి. నాలుగవది, ప్రజా ప్రయోజనం లేకుండా ప్రజా ఆస్తులను ప్రైవేటు యజమానులకు వినియోగించరాదు. ఐదవది, ప్రజా ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయాలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయం వాస్తవాలు, చట్టం మరియు ప్రజా ప్రయోజనం ఆధారంగా పరీక్షింపబడుతుంది. ఈ సిద్ధాంతం ప్రభుత్వ భూముల విషయంలో ఎంతో ముఖ్యమైనది. భూమి అనేది నేటి ప్రజలకే కాదు, రాబోయే తరాల హక్కు కూడా. ఈరోజు ఒక ప్రభుత్వ భూమిని శాశ్వతంగా ప్రైవేటు యాజమాన్యంలోకి బదిలీ చేసే రేపటి ప్రభుత్వం అదే భూమిపై పాఠశాల, ఆసుపత్రి, విశ్వవిద్యాలయం, గృహ నిర్మాణ పథకం లేదా ప్రజా మౌలిక వసతులను నిర్మించే అవకాశాన్ని కోల్పోవచ్చు. అందువల్ల ప్రజా ఆస్తుల సిద్ధాంతం ప్రతి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తుంది. మీరు యజమానులు కారు, ప్రజల తరపున ధర్మకర్తలు మాత్రమే. గుర్తుంచుకోండి, ఈ సిద్ధాంతం అభివృద్ధిని వ్యతిరేకించదు, కానీ అభివృద్ధి పేరట ప్రజా సంపద శాశ్వతంగా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. ప్రభుత్వ భూములను ఎప్పుడు కేటాయించవచ్చు? సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగ ప్రమాణాలు ప్రజా ఆస్తులపై ప్రభుత్వ అధికారానికి హద్దులు. భారతదేశంలో ప్రభుత్వం ప్రజా ఆస్తులను వినియోగించే అధికారం కలిగి ఉంది. అయితే అధికారం అపరిమితమైనది కాదు. రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాలు నిర్దేశించిన పరిమితులలోనే ప్రభుత్వం వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, సహజ వనరులు, ఖనిజాలు, స్పెక్ట్రం, నదులు, అడవులు వంటి ప్రజా వనరుల కేటాయింపులో ప్రభుత్వం యజమానిగా కాకుండా ప్రజల తరపున ధర్మకర్తగా వ్యవహరించాలనే ప్రాథమిక మౌలిక సూత్రాన్ని సుప్రీంకోర్టు పదే ప్రతి తీర్పులోనూ పునరుద్ఘాటించింది. ప్రభుత్వ భూములను ఏ పరిస్థితుల్లో కేటాయించవచ్చు, ఎప్పుడు కేటాయించకూడదు, ప్రజా ప్రయోజనం అంటే ఏమిటి, బహిరంగ వేలం అంటే వేలం తప్పనిసరా, మార్కెట్ విలువ ఎలా నిర్ణయించాలి వంటి ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలిద్దాం. ప్రభుత్వ భూమి కేటాయింపు రాజ్యాంగమైన పరీక్ష. ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు లేదా ఒక వ్యక్తికి భూమిని కేటాయించినప్పుడు
కనీసం 5 ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. మొదటిది, ఈ కేటాయింపు నిజంగా ప్రజా ప్రయోజనకేనా? రెండవది, అందరు అర్హులకు సమాన అవకాశం కల్పించబడిందా? మూడవది, భూమి విలువను న్యాయమైన పద్ధతిలో నిర్ణయించారా? నాలుగవది, ప్రభుత్వ ఖజానాకు అనవసర నష్టం జరుగుతుందా? ఐదవది, నిబంధనలను ఉల్లంఘిస్తే భూమిని తిరిగి స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం స్పష్టంగా లేకపోతే ఆ కేటాయింపు న్యాయపరమైన పరిశీలనకు లోబడే అవకాశం ఉంటుంది. బహిరంగ వేలం తప్పనిసరా? న్యాచురల్ రిసోర్సెస్ అలొకేషన్ 2012 అనే రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ప్రతి సందర్భంలో బహిరంగ వేలం మాత్రమే తప్పనిసరి అని కోర్టు చెప్పలేదు. అయితే ప్రజా వనరుల కేటాయింపులో ప్రభుత్వం అనుసరించే విధానం పారదర్శకంగా, హేతుబద్ధంగా, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం వేరే విధానాన్ని అనుసరించవచ్చు, కానీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో స్పష్టమైన కారణాలు చూపించాలి. అది కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉండకూడదు. 2G స్పెక్ట్రమ్ తీర్పును మీరు పరిశీలిస్తే ప్రజా వనరుల విలువ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2012 కేసులో సుప్రీంకోర్టు ప్రజా వనరుల కేటాయింపులో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఈ తీర్పులో కోర్టు ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవి: ప్రజా వనరులు వ్యక్తిగత ఆస్తులు కావు. ప్రభుత్వం వాటిని ప్రజల తరపున నిర్వహిస్తుంది. ప్రజా వనరులను కేటాయించేటప్పుడు సమాన అవకాశాలు కల్పించాలి. ప్రజా ఖజానాకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోరాదు. ఈ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ వనరుల కేటాయింపుపై మరింత న్యాయపరమైన పరిశీలన ప్రారంభమైంది. ప్రభుత్వ భూముల విలువ ఎలా నిర్ణయించాలి? భూమి విలువ నిర్ణయించటం అత్యంత కీలకమైన అంశం. ఈ మధ్య లోకేష్ గారు 99 పైసలకే కేటాయిస్తున్నారు. సాధారణంగా 2 రకాల విలువలు చర్చలో ఉంటాయి. ఒకటి నమోదు విలువ, SRO విలువ, రెండవది వాస్తవ మార్కెట్ విలువ. కొన్ని ప్రాంతాల్లో నమోదు విలువ, మార్కెట్ విలువ మధ్య గణనీయమైన తేడా ఉండవచ్చు. అందువల్ల కేటాయింపుల సమయంలో ప్రభుత్వం అనుసరించిన విలువ నిర్ణయ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఏ ప్రమాణాలను అనుసరించిందో ప్రజలకు తెలియజేయడం మంచి పరిపాలనా విధానంగా పరిగణించబడుతుంది. ప్రజా ప్రయోజనం అంటే ఏమిటి? ప్రతి ప్రైవేటు ప్రాజెక్టు ప్రజా ప్రయోజనం అని చెప్పడం సరిపోదు. సుప్రీంకోర్టు దృష్టిలో ప్రజా ప్రయోజనం అంటే ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలపాలి, ఉపాధి అవకాశాలు నిజంగా ఏర్పడాలి, ఆర్థికాభివృద్ధి సమాజంలోని విస్తృత వర్గాలకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి తగిన ఆదాయం రావాలి, ప్రాజెక్టు అమలు కాకపోతే ప్రజా ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే నిబంధనలు ఉండాలి, భూమి కేటాయించి ప్రాజెక్టు అమలు కాకపోతే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక సమస్య తరచుగా కనిపిస్తుంది. పరిశ్రమల పేరుతో భూములు కేటాయించబడిన సంవత్సరాల పాటు ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. కొన్ని సందర్భాలలో భూములు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రభుత్వాలు నిర్దిష్ట కాలంలో ప్రాజెక్టు ప్రారంభం కాకపోతే భూమి తిరిగి ప్రభుత్వానికి వస్తుందనే షరతులను చేర్చాలి. ఇలాంటి నిబంధనలు ప్రజా ఆస్తుల రక్షణకు ముఖ్యమైన భద్రతా చర్యగా పరిగణించబడుతున్నాయి. ప్రజా ఖజానా రక్షణ. ప్రభుత్వ భూమి అనేది ప్రజా సంపద. దానిని కేటాయించే ప్రతి నిర్ణయం ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
భూమిని తక్కువ విలువకు కేటాయించడం, రుసుములో భారీ మినహాయింపులు, ట్యాక్సెస్ ఫ్రీ ఇవ్వడం లేదా ప్రజా ఆస్తి విలువను తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం జరిగితే ఆ నిర్ణయాలు ప్రజా ప్రయోజనాన్ని ఎంతవరకు సాధిస్తున్నాయో ప్రభుత్వం సమర్థించాల్సి ఉంటుంది. అయితే ప్రతి రాయితీ తప్పనిసరిగా చట్టవిరుద్ధం అని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధి వంటి లక్ష్యాల కోసం ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తాయి. కానీ ఆ రాయితీల ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనే ప్రశ్న ప్రతి సందర్భంలో వాస్తవంగా ఆధారంగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ విధమైన పరిశీలన ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ, తక్కువ రుసుము వీటితో భూములు ఇస్తున్నప్పుడు వాటిలో ప్రజలకి ఉపాధి అవకాశాలు సమానంగా లేకపోతే, వాటిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రైవేటు సంస్థలలో సమానమైన అవకాశాలు లేకపోతే ఆ ప్రాజెక్టులు కేవలం ఆధిపత్య కులాలకే సంబంధించినవి అంటే భూములు కేటాయించడం కరెక్ట్ కాదు. ఇది సుప్రీంకోర్టు లేదా రాజ్యాంగానికి విరుద్ధమైన అంశం అన్నమాట. ఇప్పుడు ఈ అంశమే ఎక్కువగా ఈ భూములు కేటాయించే ప్రభుత్వాలు, వైసీపీ అయినా, అప్పటి వైసీపీ అయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వమైన అత్యంత దారుణాలకి పాల్పడుతున్నారు. ఒక్క అంగుళం భూమి కూడా తర్వాత జనరేషన్కు లేకుండా చేసే ప్రయత్నం మాత్రం ఇప్పుడు కఠినంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సందర్భంలో పరిశీలించాల్సిన అంశాలు: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి కోసం అమలులో ఉన్న భూముల విధానాన్ని పరిశీలించేటప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేటాయింపుల కోసం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా, జరగలేదు? ప్రాజెక్టు ఎంపికకు అనుసరించిన ప్రమాణాలు ఏమిటి? రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనం ఎంత? ప్రాజెక్టు అమలు కాకపోతే భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే నిబంధనలు ఎంత బలంగా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు, అధికార పత్రాలు, ఒప్పందాలు, ప్రభుత్వ వివరణలు మరియు అవసరమైతే న్యాయపరమైన పరిశీలన ద్వారా మాత్రమే లభిస్తాయి. ఇవన్నీ వెబ్సైట్లో పెట్టాలి. మీరేదో దాచుకుంటాం కుదరదు. ప్రజా విశ్వాసమే ప్రభుత్వానికి మూలధనం. ప్రభుత్వం ప్రజా ఆస్తులను ఎలా నిర్వహిస్తుందో దానిపైనే ప్రజల విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం, ఒప్పందాలను బహిరంగపరచడం, కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, స్వతంత్ర లెక్క పరిశీలనకు అవకాశం కల్పించడం వంటి చర్యలు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని బలపరుస్తాయి. ఆర్టీఐ ద్వారా అడిగినా కూడా ఈ మధ్య సమాచారం ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు తీర్పులు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వ భూముల కేటాయింపు అనేది రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది రాజ్యాంగబద్ధమైన ప్రజా బాధ్యత. ప్రతి కేటాయింపు, ప్రతి ప్రయోజనం, సమానత్వం, పారదర్శకత, హేతుబద్ధత, ప్రజా ఖజానా రక్షణ అనే 5 ప్రమాణాలను తట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక భూముల దానం విధానం 2024-29లో ఏ విధంగా ఉంది? అభివృద్ధి పేరుతో ప్రజా ఆస్తుల నిర్వహణ ఒక చట్టపరమైన విశ్లేషణ. భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమలను ప్రోత్సహించడానికి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక విధానాలను రూపొందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక భూముల కేటాయింపు విధానం 2024-29ని రూపొందించింది. ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లక్ష్యం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. ఈ లక్ష్యాలు
ప్రజా విధానపరంగా సమంజసమైనవి. అయితే ప్రజాస్వామ్యంలో లక్ష్యం ఎంత మంచిదైనా దానిని సాధించడానికి అనుసరించే విధానం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. ఈ విధానాన్ని చట్టపరంగా ప్రజా ప్రయోజన దృష్టితో విశ్లేషించేద్దాం. పర్యాటక విధానం ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలు, ప్రభుత్వం విడుదల చేసిన విధానం ప్రకారం రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. దీనికోసం హోటళ్ళు, విశ్రాంతి కేంద్రాలు, సదస్సుల కేంద్రాలు, పర్యాటక గ్రామాలు, వినోద కేంద్రాలు, సముద్ర తీర పర్యాటక ప్రాజెక్టులు, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించి ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. భూముల కేటాయింపులో ప్రధాన మార్పులు గతంలో ప్రభుత్వ భూములు ప్రధానంగా దీర్ఘకాల లీజు రూపంలో ఇవ్వబడేవి. లీజు కాలం ముగిసిన తర్వాత లేదా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉండేది. కొత్త విధానంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో శాశ్వత యాజమాన్య హక్కులు, ఫ్రీ హోల్డ్ కల్పించే అవకాశం కూడా ఉంచబడింది. ఇదే ఇప్పుడు ఈ అంశమే ఎక్కువ చర్చకు కారణమైంది. అంటే ఇంకా వాళ్ళకి ఇవ్వటమే. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వ భూమి శాశ్వత యాజమాన్యంతో ప్రైవేటు సంస్థకు బదిలీ అయితే ఆ భూమిపై ప్రభుత్వ నియంత్రణ గణనీయంగా తగ్గిపోతుంది. దీర్ఘకాల లీజులు ప్రజా ప్రయోజనానికి అనుకూలమా? దీర్ఘకాల లీజులు ప్రపంచంలోని అనేక దేశాల్లో అమలులో ఉంది. సింగపూర్, హాంకాంగ్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో కూడా 60, 90, 99 సంవత్సరాల లీజు విధానాలు ఉన్నాయి. అయితే అక్కడ ప్రధాన తేడా ఏమిటంటే భూమి యాజమాన్యం ప్రభుత్వానిదిగానే ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే లీజు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి స్పష్టంగా ఉంటుంది. అందువల్ల ప్రజా ఆస్తి శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వ భూములను అభివృద్ధి కోసం వినియోగించాలంటే తప్పనిసరిగా శాశ్వత యాజమాన్య హక్కులే ఇవ్వాలా, లేక కఠినమైన షరతులతో దీర్ఘకాల లీజు కూడా ఇస్తే సరిపోతుంది? ఈ ప్రశ్నకు ప్రతి ప్రాజెక్టు ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన కారణాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. రుసుముల మినహాయింపు ప్రజా పెట్టుబడుల, ప్రైవేటు ప్రోత్సాహమా? ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు ముద్రణ సుంకం, నమోదు రుసుము, ఇతర పన్నుల్లో రాయితీ కల్పించే అధికారం కలిగి ఉంటుంది. ఇది కొత్త విషయం కానే కాదు. దేశంలో అనేక రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, ఈ రాయితీల వల్ల రాష్ట్రానికి వచ్చే దీర్ఘకాలిక ప్రయోజనం ఎంత? ప్రభుత్వానికి తక్షణ ఆదాయం తగ్గినా భవిష్యత్తులో ఉపాధి పన్నుల రూపంలో దానికంటే ఎక్కువ లాభం వస్తుందా? ఈ లెక్కలను ప్రభుత్వం ప్రజలకు వివరించడం పారదర్శక పరిపాలనలో భాగం. తిరుపతి ప్రాజెక్టు ప్రజా చర్చకు కారణమైన అంశాలు తిరుపతి ప్రాంతంలో ఒక విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించి భూమి మార్పిడి, దీర్ఘకాల లీజు, రిజిస్ట్రేషన్ రుసుముల మినహాయింపు వంటి అంశాలు ప్రజా చర్చకు వచ్చాయి. ఇదే చాలా ముఖ్యమైన విషయం ఈ మధ్య జరిగింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి, ఉపాధి సృష్టి దృష్ట్యా సమర్థించింది. మరోవైపు విమర్శకులు భూమి విలువ, భూమి ఎంపిక, రాయితీల పరిమాణం, ప్రజా ప్రయోజనం వంటి అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటి సందర్భాల్లో సరైన సమాధానం రాజకీయ ఆరోపణలో కాదు, అధికార ఒప్పందాలు, భూమి విలువ నిర్ణయ ప్రక్రియ,
ప్రాజెక్టు షరతులు, సామాజిక ప్రభావం అధ్యయనం వంటి పత్రాలలో ఉంటుంది. ప్రజా ఆస్తుల శాశ్వత బదిలీ, భవిష్యత్ తరాలపై ప్రభావం. ప్రభుత్వ భూమి ఒకసారి శాశ్వతంగా ప్రైవేటు యాజమాన్యంలోకి వెళితే భవిష్యత్ తరాలకు ఆ భూమిని తిరిగి ప్రజా అవసరాల కోసం ఉపయోగించడం చాలా కష్టమవుతుంది. నేడు ఒక ప్రాంతంలో ప్రభుత్వం అవసరం కనిపించకపోవచ్చు, కానీ 20 లేదా 30 సంవత్సరాల తర్వాత అదే ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి, విశ్వవిద్యాలయం, ప్రజా రవాణా కేంద్రం, ఇతర అవసరాలు ప్రభుత్వానికి ఏర్పడవచ్చు. అప్పుడు ప్రభుత్వం కొత్తగా భూమి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుచేత నేడు ప్రజల వద్ద ఉన్న ఆస్తిని కోల్పోయి రేపు అదే ప్రాంతంలో అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రజా విధానంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న, ప్రభుత్వం ప్రతి భూమి కేటాయింపులో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ భూమిని శాశ్వతంగా ఇవ్వకుండా ప్రజా యాజమాన్యం కొనసాగిస్తూ అభివృద్ధి సాధించలేమా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉన్నప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అంతర్జాతీయ అనుభవం, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. కానీ చాలా దేశాలు ప్రజా భూములను పూర్తిగా విక్రయించకుండా దీర్ఘకాల లీజుల ద్వారా మాత్రమే అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. దీనివలన 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకవైపు పెట్టుబడులు వస్తాయి, మరోవైపు భూమి యాజమాన్యం ప్రభుత్వానిదిగానే ఉంటుంది. ఈ సమతుల్యత ప్రజా ప్రయోజన పరిరక్షణలో కీలకమైనదిగా భావించాలి. పారదర్శకతకు ఎందుకు అవసరం అంటే, ప్రజా భూముల విషయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం బహిరంగంగా ఉండాలి. ప్రతి కేటాయింపుకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. భూమి విస్తరణ, విలువ నిర్ణయ విధానం, ప్రాజెక్టు షరతులు, ఉపాధి హామీలు, కాల పరిమితి, నిబంధనలు ఉల్లంఘిస్తూ తీసుకునే చర్యలు, ఈ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటే అనవసర అనుమానాలు తగ్గుతాయి. ప్రజా ఆస్తి రాజకీయ అంశమా, రాజ్యాంగ అంశమా? ప్రజా ఆస్తి రాజ్యాంగ అంశం, రాజకీయ అంశం కాదు. ప్రభుత్వ భూముల ప్రశ్నను కేవలం అధికార, ప్రతిపక్ష రాజకీయ కోణంలో చూడడం సరైనది కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. ఇది ప్రజా సంపదకు సంబంధించిన అంశం. ఇది భవిష్యత్తు తరాల హక్కులకు సంబంధించిన అంశం. కాబట్టి ఈ చర్చను చట్టం, రాజ్యాంగం, ప్రజా ప్రయోజనం అనే ప్రమాణాల ఆధారంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక భూముల విధానం పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి అనే లక్ష్యాలను ముందుకు తెస్తుంది. అదే సమయంలో ప్రజాభూముల నిర్వహణ, దీర్ఘకాల యాజమాన్య ప్రభావం, రాయితీల సమంజసత, పారదర్శకత వంటి ప్రశ్నలను కూడా ముందుకు తెచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం అధికారిక పత్రాలు, రాజ్యాంగ సూత్రాలు, న్యాయస్థానాల ప్రమాణాలు వెలుగులోనే లభిస్తాయి. ప్రభుత్వ భూములు సామాజిక న్యాయం, పేదల హక్కులు, భవిష్యత్ తరాల సంపదను ఎవరు కాపాడాలి? భారత రాజ్యాంగం నిర్మించిన సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ భావనలో ప్రభుత్వ భూములకు అత్యంత కీలకమైన స్థానం ఉంది. ప్రభుత్వ భూమి అంటే కేవలం ఖాళీ స్థలం కాదు, అది రేపటి పేదవాడి ఇంటి స్థలం. అది భవిష్యత్ ప్రభుత్వ పాఠశాల, అది గ్రామానికి ఆసుపత్రి, అది సామాజిక సంక్షేమ హాస్టల్, అది పారిశ్రామిక శిక్షణ కేంద్రం, అది వ్యవసాయ మార్కెట్, అది ప్రజా ఉద్యానవనం, అది ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ శిబిరం. అంటే ప్రభుత్వ భూమి అనేది భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే ఒక ప్రజా నిల్వ, ల్యాండ్ బ్యాంక్ అంటాం. అందుకే ప్రభుత్వ భూముల నిర్వహణ కేవలం ఆదాయ వనరులుగా కాకుండా
సామాజిక న్యాయ సాధనంగా కూడా చూడాలి. రాజ్యాంగ నిర్మాతలు భావించారు, భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములే ఆధారం. భారతదేశంలో కోట్లాది కుటుంబాలకు స్వంత భూమి లేదు. అటువంటి కుటుంబాలకు ప్రభుత్వాలు కాలానుగుణంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాయి. స్వాతంత్రం తర్వాత అనేక రాష్ట్రాలు ప్రభుత్వ భూములను ఉపయోగించి పేదలకు గృహస్థలాలు, సాగు భూములు పంపిణీ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగింది. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, భూమి లేని వ్యవసాయ కూలీలు ప్రభుత్వ భూముల ద్వారానే జీవిత భద్రత పొందారు. ఈ చరిత్రను మర్చిపోవడం సాధ్యం కాదు. ప్రభుత్వ భూమి తగ్గితే మొదట నష్టపోయేది ఎవరు? ప్రభుత్వ భూములు క్రమంగా తగ్గిపోతే ముందుగా ప్రభావితమయ్యే వర్గం భూమి లేని పేదలే. ఎందుకంటే ధనికులు మార్కెట్లో భూమి కొనుగోలు చేయగలరు, కానీ పేదలకు ఆ అవకాశం ఉండదు. వారికి ప్రభుత్వ భూమి చివరి ఆశ్రయం. అందువల్ల ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది కేవలం ఆర్థిక అంశం కాదు, అది సామాజిక న్యాయ అంశం కూడా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ఎంత ముఖ్యమైనది అంటే, ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలి. ఈ అధికరణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, చరిత్రలో భూములు కోల్పోయిన వర్గాలకు ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. భూమి లేని వర్గాలకు జీవనాధారాన్ని సృష్టించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు ఒక కీలకమైన సామాజిక వనరు. భూమి ఆర్థిక సమానత్వానికి పునాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో సందర్భాల్లో ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదని చెప్పారు. ఓటు హక్కు ఉన్నంత మాత్రాన సమానత్వం రాదు. ఆర్థిక వనరులకు కూడా సమాన అవకాశం ఉండాలి. భూమి కూడా అలాంటి ప్రధాన వనరుల్లో ఒకటి. కొద్దిమంది చేతుల్లోని భూమి కేంద్రీకృతమైతే సామాజిక అసమానతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని బాబాసాహెబ్ హెచ్చరించారు. ఆర్టికల్ 39B మరియు 39C యొక్క సామాజిక అర్థం రాజ్యాంగంలోని ఈ 2 అధికరణలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. దేశంలోని భౌతిక వనరులు సమాజంలోని అందరికి ప్రయోజనానికి ఉపయోగపడాలి. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఈ సూత్రం ప్రభుత్వ భూములకు కూడా వర్తిస్తుంది. అయితే ఒక ప్రత్యేక కేటాయింపు ఈ సూత్రాలకు విరుద్ధమా కాదా అనేది ప్రతి సందర్భంలో వాస్తవాలు, షరతులు, ప్రజా ప్రయోజనం ఆధారంగా పరిశీలించాల్సిన విషయం. భవిష్యత్ తరాల హక్కులు నేటి ప్రభుత్వం ఇచ్చే 5 సంవత్సరాల పదవీ కాలం కోసం ఎన్నికవుతుంది. కానీ ప్రభుత్వ భూములు శాశ్వతంగా ప్రజలవి. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాబోయే 100 సంవత్సరాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజా ఆస్తుల విషయంలో తరాల మధ్య న్యాయం, ఇంటర్జనరేషనల్ ఈక్విటీ అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. తరాల మధ్య న్యాయం. మనకు వచ్చిన సహజ వనరులను, ప్రజా ఆస్తులను మన తర్వాతి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రస్తుతం మనపై ఉంది. నగరాల విస్తరణ. ప్రభుత్వ భూముల ప్రాముఖ్యత నేడు గ్రామంగా ఉన్న ప్రాంతం రేపు నగరంగా మారవచ్చు. నేడు విలువ తక్కువగా కనిపించే భూమి 10 సంవత్సరాల తర్వాత అత్యంత విలువైన ప్రజా వనరుగా మారవచ్చు. అప్పుడు ప్రభుత్వం కొత్త ఆసుపత్రి, విశ్వవిద్యాలయాలు లేక న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో ఇలాగా పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు చేయాలనుకుంటే అప్పుడు ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ భూములను
కేవలం ప్రస్తుత అవసరాలు ఆధారంగా మాత్రమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని కూడా నిర్వహించాలి. అభివృద్ధి అవసరమే, కానీ సమతుల్యత కూడా అవసరం. ఈ ఈ ఈ న్యాయం ఉద్దేశం అభివృద్ధిని వ్యతిరేకించడం కాదు. పర్యాటకం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడాలి. కానీ ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రజా ఆస్తులను ఎలా వినియోగించాలి? అదే అసలు ప్రశ్న. అభివృద్ధి మరియు ప్రజా ఆస్తుల పరిరక్షణ పరస్పర విరుద్ధమైనవి కావు. సరైన విధానాలతో రెండింటినీ సమన్వయం చేయవచ్చు. ప్రజాభూమి, ప్రజల నమ్మకం, ప్రజల ప్రభుత్వంపై ఉండే విశ్వాసానికి ప్రభుత్వ భూముల నిర్వహణ ఒక పెద్ద పరీక్ష. ప్రతి కేటాయింపు పారదర్శకంగా జరిగితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రతి ఒప్పందం ప్రజలకు అందుబాటులో ఉంటే అనుమానాలు తగ్గుతాయి. ప్రతి రాయితీకి ఆర్థిక కారణాలు వెల్లడిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ సమాచారం ఇవ్వకపోతే, లేకపోతే అనుమానాలు సహజంగానే పెరుగుతాయి. దళితులు, ఆదివాసులు మరియు బలహీన వర్గాల దృష్టికోణం భూమి లేని దళితులు, ఆదివాసులు, బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములను ఒక సామాజిక భద్రత. ఈ వర్గాల కోసం భవిష్యత్తులో భూమి అవసరం తగ్గదు. అందువల్ల ప్రభుత్వ భూముల వినియోగంలో బలహీన వర్గాల అవసరాల కోసం కూడా ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇది రాజ్యాంగం విధించిన సామాజిక బాధ్యత. ప్రభుత్వ భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాదు, అది సామాజిక న్యాయానికి పునాది. అది భవిష్యత్తు తరాల వారసత్వం. అది పేదల భద్రత. అది రాజ్యాంగం కాపాడాల్సిన ప్రజా సంపద. ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రజా భూములను వినియోగించవచ్చు, కానీ ఆ వినియోగం ప్రజా ప్రయోజనం, సామాజిక న్యాయం, భవిష్యత్ తరాల హక్కులను, పారదర్శకత, రాజ్యాంగ విలువలు అనే 5 ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఉండాలి. అభివృద్ధి పేరుతో ప్రజా ఆస్తి బదిలీ, ఆర్థిక అభివృద్ధి లేక ప్రజా సంపద క్షీణత, ప్రభుత్వ వాదనలు, ప్రజల ఆందోళనలు, ఒక సమగ్ర రాజ్యాంగం, ఆర్థిక విశ్లేషణ. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి ఈ 4 లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. అయితే అదే సమయంలో ప్రజల ఆస్తులను రక్షించడం కూడా ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఈ 2 లక్ష్యాల మధ్య సమతుల్యతను సాధించడం మంచి పాలనకు ప్రధాన ప్రమాణం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల కేటాయింపులపై జరుగుతున్న చర్చ కూడా ఇదే ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ప్రభుత్వం దీనిని పెట్టుబడులను ఆకర్షించే సంస్కరణగా వివరిస్తుంది. నిన్న విమర్శకులైతే ప్రజా ఆస్తులపై దీర్ఘకాల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఈ 2 కోణాలలో చట్టపరంగా, ఆర్థిక పరంగా పరిశీలిస్తే ప్రభుత్వం చెప్పే ప్రధాన వాదనలు, ప్రభుత్వం సాధారణంగా ఇటువంటి విధానాలకు కొన్ని ప్రధాన కారణాలను చూపుతుంది. రాష్ట్రానికి పెద్ద పెట్టుబడులు రావాలి, కొత్త పరిశ్రమలు, హోటళ్ళు, పర్యాటక కేంద్రాలు ఏర్పడాలి, వేలాది ఉద్యోగాలు సృష్టించాలి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడాలి. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఈ వాదనలు అభివృద్ధి ఆర్థిక శాస్త్రంలో సాధారణంగా వినిపించే అంశాలే. పెట్టుబడిదారులు ఎందుకు ప్రభుత్వ భూమిని కోరుకుంటారు? పెద్ద పెట్టుబడిదారులు సాధారణంగా 3 విషయాలను కోరుకుంటారు. భూమిపై దీర్ఘకాల హక్కు,
చట్టపరమైన భద్రత, ప్రాజెక్టుకు అవసరమైన ప్రభుత్వ అనుమతుల సులభతరం. ఈ కారణంగానే అనేక రాష్ట్రాలు ప్రత్యేక పారిశ్రామిక విధానాలను, పర్యాటక విధానాలను రూపొందించి రాయితీలు ఇస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించే విధానమే. ప్రజల ప్రధాన ఆందోళన మరోవైపు, ప్రజల్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిని ఎందుకు శాశ్వతంగా ఇవ్వాలి? దీర్ఘకాల లీజు సరిపోతా? భూమి విలువ ఎలా నిర్ణయించారు? ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకమా? ప్రాజెక్టు విఫలమైతే ఆ భూమి ప్రభుత్వానికి తిరిగి వస్తుందా? ప్రభుత్వానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనం ఎంత? ఈ ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో సహజమైనవి. అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణమేనా? చాలా సందర్భాల్లో అభివృద్ధిని కేవలం పెద్ద భవనాలు, రహదారులు, హోటళ్ళు, పరిశ్రమలతో మాత్రమే కొలుస్తారు. కానీ రాజ్యాంగం దృష్టిలో అభివృద్ధి అంటే సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా వనరుల సంరక్షణ, భవిష్యత్ తరాలకు ప్రయోజనం. ఈ 5 అంశాల సమన్వయమే నిజమైన అభివృద్ధి, బిల్డింగ్స్ కాదు. ప్రజాభూమి ఒకసారి పోతే ఒక పరిశ్రమ మూతపడవచ్చు, ఒక హోటల్ మూసివేయబడవచ్చు, ఒక సంస్థ దివాలా తీయవచ్చు. కానీ ప్రభుత్వ భూమి శాశ్వతంగా ప్రైవేటు యాజమాన్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత దానిని తిరిగి ప్రజా అవసరాలకు తీసుకురావడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ప్రపంచంలో అనేక దేశాలు ప్రభుత్వ భూమిని విక్రయించడం కంటే దీర్ఘకాల లీజుకు ఎక్కువగా అనుసరిస్తున్నాయి. తెలంగాణలో వేలంపాట పెట్టి ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఒకసారి ఇచ్చే నిర్ణయం కాదు. ప్రభుత్వ భూమిపై తీసుకునే నిర్ణయం 5 ఏళ్ల ప్రభుత్వానికే కాదు, 50 సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది, 100 ఏళ్ల తర్వాత కూడా ఉంటుంది. అందుకే భూమి విధానాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కంటే దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి. ప్రజా సంపదను ఎలా అంచనా వేయాలి? ఒక ఎకరం భూమి విలువను కేవలం ఈరోజు మార్కెట్టు ధరతో కొనడం సరిపోదు. ఆ భూమిపై రేపు ఏర్పడే ప్రభుత్వ ఆసుపత్రి విలువ ఎంత? ఆ భూమిపై నిర్మించే విశ్వవిద్యాలయం వలన సామాజిక లాభం ఎంత? అక్కడ ఏర్పడే ప్రజా పార్కు వల్ల పర్యావరణ ప్రయోజనం ఎంత? ఈ ప్రశ్నలకు రూపాయల్లో సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అందుకే ప్రజా ఆస్తుల విలువ కేవలం ఆర్థిక విలువ కాదు, అది సామాజిక విలువ కూడా. ఆర్థిక అభివృద్ధి ప్రజా ప్రయోజనంతోనే నిలకడ పెట్టుబడులు రావడం మంచిదే. కానీ పెట్టుబడులు రావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ భూమిని శాశ్వతంగా బదిలీ చేయాల్సిందేనా? లేదా దీర్ఘకాల లీజులు, పనితీరు ఆధారిత ఒప్పందాలు, కాలానుగుణంగా సమీక్షలు, ప్రజా పర్యవేక్షణలో కూడిన విధానం కూడా అదే లక్ష్యాన్ని సాధించగలదా? ఈ ప్రశ్న విధాన నిర్ణేతలు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశం. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఎందుకు అత్యంత అవసరం అంటే, ప్రజా భూముల విషయంలో ప్రతి నిర్ణయం ప్రజల ముందే జరగకుండా, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంత విలువకి ఇచ్చారు, ఎంత ఉపాధి వస్తుంది, ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఏమవుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, ఈ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రజల నమ్మకమే ప్రభుత్వానికి అతిపెద్ద మూలధనం. ప్రభుత్వం ప్రజా ఆస్తులను ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తుందో దానిపైనే ప్రజల విశ్వాసం కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజలు ప్రభుత్వాన్ని భూముల యజమానిగా కాదు, ప్రజల తరపున భూములను సంరక్షించే ధర్మకర్తగా చూడాలనుకుంటారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం
ప్రతి ప్రభుత్వ బాధ్యత. అభివృద్ధి మరియు ప్రజా ఆస్తుల మధ్య సమతుల్యత, ఈ రెండు దృక్కోణాలు అందులో కనిపిస్తాయి. ఒకటి అభివృద్ధి కోసం ఏ రాయితీ అయినా ఇవ్వాలి, మరొకటి ప్రభుత్వ భూమిని ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఈ రెండు అంచనాల మధ్య రాజ్యాంగం చూపించే మార్గం సమతుల్యత. అభివృద్ధి జరగాలి, కానీ ప్రజా ఆస్తి రక్షణ కూడా జరగాలి. పెట్టుబడులు రావాలి, కానీ ప్రజా ప్రయోజనం ముందుండాలి. ఉపాధి కలగాలి, కానీ ప్రజా సంపద శాశ్వతంగా కోల్పోకూడదు. ఆర్థిక అభివృద్ధి ఒక రాష్ట్రానికి అవసరం, ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా అంతే అవసరం. ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్య పరిపాలన సాధ్యమవుతుంది. భూములు తీసుకునే ప్రతి నిర్ణయం, రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రజా ప్రయోజనం, సామాజిక న్యాయం, భవిష్యత్తు తరాల హక్కులకు అనే 5 సూత్రాలను ఆధారంగా ఉండాలి. ప్రపంచ దేశాలు, భారత రాష్ట్రాల భూ విధానాలు ఆంధ్రప్రదేశ్కు ఏ నమూనా ఆదర్శం. ప్రభుత్వ భూముల నిర్వహణలో అంతర్జాతీయ అనుభవాలు, భారతీయ నమూనాలు, ప్రజా ప్రయోజనం. ఒక్క రాష్ట్రం లేదా దేశం తన ప్రభుత్వ భూములను ఎలా నిర్వహిస్తుందో అదే ఆ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని నిర్ణయిస్తుంది. భూమి ఒకసారి ప్రైవేటు యాజమాన్యంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రజా అవసరాలకు తీసుకురావడం చాలా కష్టసాధ్యం అవుతుంది. అందుకే ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న భూ విధానాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అభివృద్ధిని ప్రోత్సహిస్తే అదే సమయంలో ప్రజా భూముల యాజమాన్యాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉంచే విధానాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని ముఖ్యమైన దేశాల అనుభవాలను, భారత రాష్ట్రాల విధానాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే పాఠాలను విశ్లేషిద్దాం. సింగపూర్ భూమి ప్రభుత్వ చేతుల్లో, అభివృద్ధి ప్రజల చేతుల్లో. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన భూ విధానాల్లో సింగపూర్ ఒకటి. సింగపూర్లో దాదాపు 90% భూమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. అక్కడ ప్రస్తుతం ప్రభుత్వ భూమిని పూర్తిగా విక్రయించడం చాలా అరుదు. దీర్ఘకాల లీజుల ద్వారా పరిశ్రమలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాల అభివృద్ధి చేస్తారు. లీజు కాలం పూర్తయిన తర్వాత భూమి తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. దీనివలన 2 ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఒకవైపు ప్రపంచ స్థాయి పెట్టుబడులు వస్తున్నాయి, మరోవైపు ప్రభుత్వ భూమి ప్రజల నియంత్రణలోనే కొనసాగుతుంది. ఇది ప్రజా ఆస్తుల పరిరక్షణకు అత్యంత సమతుల్యమైన నమూనా. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బాబు సింగపూర్ వెళ్తారు కానీ సింగపూర్ విధానాలు మాత్రం పాటించరు. హాంకాంగ్ దీర్ఘకాల లీజుల నమూనా. హాంకాంగ్లో కూడా ప్రభుత్వం భూమిని శాశ్వతంగా విక్రయించడం చాలా తక్కువ. సాధారణంగా 50 నుండి 99 సంవత్సరాల వరకు లీజు ఇస్తారు. భూమిపై నిర్మాణాలు ప్రైవేటు సంస్థవైన భూమి యాజమాన్యం ప్రభుత్వానిదే. ఈ విధానం వలన ప్రభుత్వం నిరంతర ఆదాయం పోతుంది. అదే సమయంలో భూమిపై నియంత్రణ కోల్పోవడం లేదు. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్లో ప్రభుత్వ భూములను పూర్తిగా విక్రయించడం అంటే ప్రజా అవసరాలను, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ నిర్మాణాలు, భవిష్యత్తు పట్టణ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థల అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల వినియోగాన్ని మార్చడం ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు.
ప్రజా విచారణను కూడా నిర్వహిస్తారు. జపాన్ భూమి అత్యంత విలువైన వనరు. ప్రభుత్వ భూముల కేటాయింపులో దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రాధాన్యం ఇస్తారు. పట్టణ అభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, భవిష్యత్తు రవాణాలకు అవసరాలను ముందుగానే అంచనా వేసి భూములను నిల్వ ఉంచుతారు. ల్యాండ్ బ్యాంకింగ్. జర్మనీలో కూడా అనేక నగరాలు ప్రభుత్వ భూములను విక్రయించకుండా లీజుల ద్వారా వినియోగిస్తున్నారు. దీనివల్ల భూముల ధరలపై నియంత్రణ ఉంటుంది. ప్రజా ప్రయోజనాలు కాపాడబడతాయి. భవిష్యత్తు పట్టణాభివృద్ధికి ప్రభుత్వం భూమి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. భారతదేశంలోని రాష్ట్రాల మధ్య కూడా భూ విధానాల్లో కొంత తేడా కనిపిస్తుంది. అయితే సాధారణంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటక రంగం కోసం భూములు కేటాయించే సమయంలో దీర్ఘకాల లీజు విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం భూములు కేటాయించినప్పటికీ అనేక సందర్భాల్లో ప్రాజెక్టు అమలు కాలేదంటే భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే షరతులను ఒప్పందాలలో పొందుపరుస్తున్నారు. అలాగే పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వ నియంత్రణలో భూములను నిల్వ ఉంచే విధానాన్ని కూడా అనుసరిస్తున్నారు. తమిళనాడులో పరిశ్రమల కోసం ప్రత్యేక పారిశ్రామిక సంస్థల ద్వారా భూములు కేటాయిస్తారు. పనితీరు, పెట్టుబడి, ఉపాధి వంటి అంశాల ఆధారంగా ప్రాజెక్టులను సమీక్షించి విధానాలను అమల్లో ఉన్నాయి. కర్ణాటకలో కూడా పరిశ్రమల కోసం భూములు కేటాయించినప్పుడు ఒప్పంద విలువల నిబంధనలను ప్రాధాన్యం ఇస్తారు. నిర్దిష్ట కాలంలో ప్రాజెక్టు అమలు జరగకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గుజరాత్ పెట్టుబడులను ఆకర్షిస్తుండడంలో ముందంజలో ఉన్న రాష్ట్రంగా చెప్పబడుతుంది. అక్కడ కూడా పరిశ్రమలకు భూములు కేటాయించినప్పటికీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంస్థల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఈ పాఠాలు ప్రపంచ అనుభవం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. అభివృద్ధికి పెట్టుబడులు అవసరం, కానీ పెట్టుబడుల కోసం ప్రభుత్వ భూములపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కోల్పోవాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. దీర్ఘకాలిక లీజులు ఇవ్వాలి, పనితీరు ఆధారంగా ఒప్పందాలు ఉండాలి, కాలానుగుణంగా సమీక్షలు చేయాలి, పారదర్శకత ఎంపిక విధానాలు జరగాలి, ప్రజా సమాచార బహిరంగంగా కూడా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ప్రభుత్వ భూమి అమ్మకపు వస్తువా, ప్రజా మూలధనమా? ఇక్కడ ఒక ప్రాథమికమైన ప్రశ్న తెలుస్తుంది. ప్రభుత్వ భూమిని కేవలం అమ్మకపు వస్తువుగా చూడాలా, లేక తరతరాల ప్రజా మూలధనంగా చూడాలా? ప్రపంచంలోని అనేక దేశాలు రెండో విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే భూమి విలువ కాలక్రమేణా పెరుగుతుంది. ప్రభుత్వం భూమిపై యాజమాన్యాన్ని కొనసాగిస్తే భవిష్యత్తు తరాలకు కూడా ఆ సంపద అందుబాటులో ఉంటుంది. ప్రజా ఆస్తుల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు ప్రపంచ అనుభవాన్ని పరిశీలిస్తే కొన్ని సాధారణ సూత్రాలు కనిపిస్తాయి. ప్రజా భూముల పూర్తి డిజిటల్ నమోదు, ప్రతి కేటాయింపుకు బహిరంగ సమాచారం, స్వతంత్ర విలువ నిర్ణయ వ్యవస్థ, కాలానుగుణంగా పనితీరు సమీక్ష, ప్రాజెక్టు అమలు కాకపోతే భూమి తిరిగి ప్రభుత్వానికి ఇచ్చే స్పష్టమైన నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి. సామాజిక ప్రభావ అంచనా, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విధానాలు ప్రజా విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రపంచ అనుభవం చెప్తున్న ఒక ప్రధాన అంశం ఏమిటంటే అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను
వినియోగించవచ్చు. అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను వినియోగించవచ్చు. కానీ ప్రభుత్వ భూములపై ప్రజా నియంత్రణను పూర్తిగా కోల్పోవాల్సిన అవసరం లేనే లేదు. దీర్ఘకాల లీజులు, పారదర్శక విధానాలు, కఠినమైన ఒప్పంద నిబంధనలు, ప్రజా పర్యవేక్షణ ద్వారా అభివృద్ధి మరియు ప్రజా ఆస్తుల పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భూమి అనేది కేవలం నేటి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, రేపటి తరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కూడా. ప్రజల భూములను ఎలా కాపాడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజల భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు రాజ్యాంగబద్ధమైన సంస్కరణలు తీసుకురావాలి. ఒక కార్యాచరణ ప్రణాళిక. ప్రభుత్వ భూములపై జరుగుతున్న చర్చ కేవలం ఒక రాజకీయ వివాదం కాదు, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, భవిష్యత్తు తరాల హక్కులు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన అంశం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులను ప్రజల తరపున సంరక్షించడం దాని ప్రాథమిక బాధ్యత. అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల అవసరమే అయినప్పటికీ వాటి కోసం ప్రజా ఆస్తులను శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి రాకుండా బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరం. ప్రజా భూముల శ్వేతపత్రం తప్పనిసరిగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో ప్రతి సంవత్సరం ప్రజలకు తెలియచేయాలి. ఏ జిల్లాలో ఎంత భూమి ఉంది, ఎంత భూమి ఇప్పటికే కేటాయించబడింది, ఎంత భూమి లీజులో ఉంది, ఎంత భూమి శాశ్వతంగా బదిలీ చేయబడింది, ఎంత భూమి ఆక్రమణలో ఉంది, ఎంత భూమి మొత్తం సమాచారం ప్రజలకు అందుబాటులో ఉందా లేదా. ప్రజా ఆస్తుల విషయంలో రహస్య పరిపాలన ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదు. ప్రతి కేటాయింపును ప్రజల ముందు ఉంచాలి. ప్రభుత్వ భూమి కేటాయించే ముందు సంబంధిత వివరాలను ప్రజలకు వెల్లడించడం ఉత్తమ పరిపాలన విధానం. భూమి విస్తరణ, ప్రాజెక్టు ఉద్దేశం, భూమి విలువను నిర్ణయించిన విధానం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల అంచనా, కాల పరిమితి, ఒప్పందంలోని ప్రధాన షరతులు, ఈ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర భూమి విలువ నిర్ణయ మండలి భూముల విలువను కేవలం ప్రభుత్వం శాఖే నిర్ణయిస్తే వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుచేత స్వతంత్ర న్యాయ నిపుణులతో కూడిన భూమి విలువను నిర్ణయ సంస్థ ఏర్పాటు చేయడం అవసరం. ఈ సంస్థలో రెవెన్యూ అధికారులు మాత్రమే కాకుండా ఆర్థిక నిపుణులు, పట్టణ ప్రణాళిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజా ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు కూడా ఉండాలి. దీనివల్ల భూమి విలువ నిర్ణయం ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది. శాసనసభ పర్యవేక్షణ ప్రభుత్వ భూముల విషయంలో కూడా పెద్ద నిర్ణయాలు కేవలం కార్యనిర్వాహక శాఖకే పరిమితం కాకూడదు. శాసనసభకు కూడా సమగ్ర సమాచారం ఇవ్వాలి. విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపులపై శాసన కమిటీ సమీక్ష నిర్వహించే విధానం తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. సామాజిక ప్రభావం అంచనా ప్రతి పెద్ద భూమి కేటాయింపుకు కూడా ముందు ఆర్థిక ప్రభావం మాత్రమే కాకుండా సామాజిక ప్రభావాన్ని కూడా అంచనా వేయాలి. ఈ భూమి భవిష్యత్తులో పేదలకు ఉపయోగపడే అవకాశం ఉండాలి. పర్యావరణంపై ప్రభావం ఏమిటి? స్థానిక ప్రజల జీవనాధారంపై ప్రభావం ఉంటుందా? ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ భూమి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా పెద్ద పెద్ద భూములు కేటాయింపులను చేయకూడదనే ప్రజా విధాన నిపుణులు సూచిస్తున్నారు. పనితీరు ఆధారిత ఒప్పందాలు, ప్రాజెక్టు పేరుతో భూమి తీసుకొని సంవత్సరాల తరబడి పనులు ప్రారంభించని ఉదాహరణలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి.
అందువల్ల ప్రతి ఒప్పందంలోనూ స్పష్టమైన కాల నిర్ణయ పట్టిక అమలు ఉండాలి. మొదటి సంవత్సరం ఏం చేయాలి, రెండవ సంవత్సరంలో ఏం చేయాలి, మూడవ సంవత్సరంలో నాటికి ఎంత పెట్టుబడి రావాలి, ఎంత ఉపాధి కల్పించాలి. ఈ లక్ష్యాలు సాధించకపోతే ప్రభుత్వం ఒప్పందాన్ని పునఃసమీక్షించే లేదా రద్దు చేసే అధికారం కలిగి ఉండాలి. భూమి వినియోగ మార్పుపై కఠిన నియంత్రణ. ఒక ఉద్దేశంతో తీసుకున్న ప్రభుత్వ భూమిని తర్వాత వేరే ప్రయోజనానికి ఉపయోగించడం ప్రజా ప్రయోజనానికి విరుద్ధం కావచ్చు. ఉదాహరణకు, పర్యాటక ప్రాజెక్టు పేరుతో తీసుకున్న భూమిని పూర్తిగా నివాస సముదాయంగా లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు మార్చాలంటే కఠినమైన అనుమతి వ్యవస్థ ఉండాలి. ప్రతి మార్పును ప్రజలకు వెల్లడించాలి. ప్రజా సమాచార హక్కు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్రతి ఒప్పంద వివరాలు ప్రజా సమాచార పరిధిలో ఉండాలి. ఏ సంస్థకు ఎంత భూమి ఇచ్చారు, ఏ ధరకు ఇచ్చారు, ఎన్ని సంవత్సరాల కాలానికి ఇచ్చారు, ప్రభుత్వానికి ఇప్పుడు వరకు ఆ భూములు ఇవ్వడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఈ సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉందా. లెక్కల పరిశీలనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ భూములపై ప్రత్యేక లెక్కల పరిశీలన జరగాలి. ఎన్ని భూములు కేటాయించబడ్డాయి, ఎన్ని ఎకరాల భూములు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, వాగ్దానం చేసిన ఉపాధి నిజంగా కల్పించబడిందా, ప్రాజెక్టులు పూర్తయ్యాయా, భూమి ఒప్పంద నిబంధనల అనుగుణంగా ఉపయోగించబడుతుందా. ఈ అంశాలను స్వతంత్రంగా పరిశీలించాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అవసరమా? ప్రస్తుతం ప్రభుత్వం భూములపై అనేక చట్టాలు, నియమాలు ఉన్నప్పటికీ ప్రజా ఆస్తుల పరిరక్షణకు సమగ్ర చట్టం అవసరమని కొందరు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి చట్టంలో ఈ అంశాలు ఉండాలి. ప్రజా ఆస్తుల నిర్వచనం, ప్రజా ఆస్తుల కేటాయింపుకు కనీస ప్రమాణాలు, ప్రజా సంప్రదింపులు, స్వతంత్ర పర్యవేక్షణ, సామాజిక ప్రభావ అంచనా, కాలానుగుణ సమీక్ష, నిబంధనలు ఉల్లంఘిస్తే భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే విధానం. ప్రభుత్వాలకు ప్రజలకు ఒకే బాధ్యత. ప్రజా భూములను కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా. సామాజిక సంస్థలు, పర్యావరణ సంస్థలు, పాత్రికేయులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పౌర సమాజం ఇవన్నీ ప్రజా ఆస్తుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల అప్రమత్తతే ప్రజా ఆస్తులకు అత్యంత పెద్ద రక్షణ. భవిష్యత్ తరాలకు మన బాధ్యత. మనకు వచ్చిన ప్రభుత్వ భూములు మన పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వం కాదు, అవి ప్రజాస్వామ్యం మనకు అప్పగించిన బాధ్యత. వాటి భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన స్థితిలో అందించడం మనందరి కర్తవ్యం. ప్రజాభూమిని ఒకసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. కానీ ప్రజాభూమిని సమర్థవంతంగా రక్షిస్తే అది శతాబ్దాల పాటు సమాజానికి సేవ చేస్తుంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ అనేది అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అది అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన దిశానిర్దేశం. పారదర్శకత, ప్రజా పర్యవేక్షణ, స్వతంత్ర లెక్కల పరిశీలన, సామాజిక ప్రభావ అంచనా, శాసనసభ పర్యవేక్షణ వంటి సంస్కరణలు అమలైతే ప్రభుత్వ భూములు ప్రజల ప్రయోజనాలకు మరింత సమర్థవంతంగా ఉపయోగపడతాయి. కనుక ప్రజల భూములను ప్రజల భవిష్యత్తు రాజ్యాంగం. ప్రజల భూములు ప్రజల భవిష్యత్తు రాజ్యాంగం. ప్రజాస్వామ్యం, ప్రజా ఆస్తుల పరిరక్షణ విధాన సిఫార్సులు ఒక దేశ అభివృద్ధిని కేవలం ఆకాశాన్ని తాకే భవనాలతో కొలవలేము. ఒక రాష్ట్ర పురోగతిని కేవలం పెట్టుబడుల పరిమాణంతో అంచనా వేయలేము.
నిజమైన అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆస్తుల సంరక్షణ, ఈ 5 అంశాల సమన్వయం. కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ప్రభుత్వ భూములు ఎవరివి? ఈ ప్రశ్నకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రజా ఆస్తులు సిద్ధాంతం ఒకే సమాధానం చెప్తున్నాయి. ప్రభుత్వ భూములు ప్రభుత్వాలవి కావు, అవి ప్రజలవి. ప్రభుత్వం వాటికి ధర్మకర్త మాత్రమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారానికి పరిమితులు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ప్రజల తరపున పరిపాలించే హక్కును పొందుతుంది, కానీ ప్రజల ఆస్తులపై సంపూర్ణ యాజమాన్యాన్ని పొందదు. రాజ్యాంగం ప్రభుత్వానికి అపరిమిత అధికారం ఇవ్వలేదు. ప్రతి నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అందుకే సుప్రీంకోర్టు పదే పదే ఒక విషయం చెప్తుంది: ప్రజా వనరుల నిర్వహణలో ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే. అభివృద్ధి అవసరం, కానీ రాజ్యాంగ పరిమితుల్లోనే. ఎక్కడ పరిశ్రమలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, పెట్టుబడులకు వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు, పర్యాటక అభివృద్ధికి కూడా వ్యతిరేకంగా లేదు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం లేవనెత్తింది. అది అభివృద్ధి పేరుతో ప్రజా ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా కోల్పోవడం అవసరమా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ప్రాజెక్టులోని వాస్తవాలు, చట్టాలు, ఒప్పందాలు, ప్రజా ప్రయోజనం ఆధారంగా నిర్ణయించాలి. ప్రజాభూమి ఒకసారి తిరిగి రావడం కోసం కష్టం. భూమి ఒక ప్రత్యేకమైన వనరు. దాన్ని కర్మాగారంలా మళ్ళీ తయారు చేయలేం, కొత్తగా సృష్టించలేం. అందుకే ప్రభుత్వ భూముల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. నేడు విలువ తక్కువగా కనిపించే భూమి రేపు నగర మధ్యలో ఉండే అత్యంత విలువైన ప్రజా ఆస్తిగా మారవచ్చు. అప్పుడు ప్రభుత్వం అదే భూమిని కోట్ల రూపాయలు వెచ్చించి తిరిగి కొనుగోలు చేయవలసిన పరిస్థితి రావచ్చు. ప్రజా ఆస్తుల సిద్ధాంతం చెప్పే శాశ్వత సత్యం పరిశీలించి అన్ని తీర్పులతో ఒక విషయం తెలుసుకోవాలి: ప్రజా సంపద తరతరాలకు చెందుతుంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 100 ఏళ్ల తర్వాత కూడా ప్రభావం చూపవచ్చు. అందుకే ప్రతి ప్రభుత్వం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలంటే శాశ్వత ప్రయోజనాన్ని ముందు ఉంచాలి. ఆంధ్రప్రదేశ్కు అవసరమైన భూ విధానం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు ఏర్పడాలి, పర్యాటక కేంద్రం ప్రపంచ స్థాయికి చేరాలి. అదే సమయంలో ప్రభుత్వ భూముల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి కేటాయింపు పారదర్శకంగా ఉండాలి. ప్రతి భూమి విలువ స్వతంత్రంగా నిర్ణయించాలి. ప్రతి ప్రాజెక్టుకు కాల పరిమితి ఉండాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే వ్యవస్థగా ఉండాలి. ఇదే ప్రజాస్వామ్యానికి అనుగుణమైన సమతుల్య విధానం. ప్రజా ఆస్తి రాజకీయ పార్టీదా, ప్రజలదా? ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాలు మారతాయి, కానీ ప్రభుత్వ భూములు మారవు. ప్రజా ఆస్తులు అధికార పార్టీకి చెందవు, ప్రతిపక్షానికి కూడా చెందవు. అవి మొత్తం రాష్ట్ర ప్రజలకే చెందుతాయి. అందువల్ల ప్రజా ఆస్తులపై ప్రతి నిర్ణయం రాజకీయ వివాదాలకు అతీతంగా ఉండాలి. భవిష్యత్తు తరాల ప్రశ్న 20 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, మన తర్వాత తరాలు ఒక ప్రశ్న అడగవచ్చు: మా కోసం ఉంచాల్సిన ప్రభుత్వ భూములను మీరు ఎలా వినియోగించారు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఇప్పుడు చెప్పాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర, ప్రజా ఆస్తులను కాపాడేది కేవలం చట్టం ఒక్కటే కాదు, ప్రజా చైతన్యం, స్వేచ్ఛ కలిగిన పత్రికలు,
అవి దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో లేవు. న్యాయస్థానాలు, శాసనసభ, లెక్కల పరిశీలన సంస్థలు, పౌర సమాజం, సమాచార హక్కు ఇవన్నీ కలిసి ప్రజా సంపదను రక్షిస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఒక గొప్ప హెచ్చరిక చేశారు. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యంతో బలపరచకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు. ఈ మాటలు నేటికి సమాధానంగా వర్తిస్తాయి. ప్రజాభూములు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నాయా లేక సమాజ ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రజాస్వామ్యం నాణ్యతను నిర్ణయిస్తుంది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం భూములపై ప్రతి సంవత్సరం శ్వేతపత్రం విడుదల చేయాలి. రెండవది, విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపులకు పూర్తి పారదర్శక ప్రక్రియ ఉండాలి. మూడవది, ప్రతి పెద్ద కేటాయింపు స్వతంత్ర సామాజిక ఆర్థిక పర్యావరణ ప్రభావం అంచనా నిర్వహించాలి. నాలుగవది, ప్రాజెక్టు అమలు కాలేదంటే భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఐదవది, ప్రభుత్వ భూములపై ప్రజలకు సమాచార హక్కును మరింత బలోపేతం చేయాలి. ఆరవది, ప్రభుత్వ భూముల వినియోగంపై శాసనసభ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏడవది, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. ఈ అంశాలు రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఇది రాయబడడం లేదు. రాజ్యాంగ సూత్రాన్ని గుర్తు చేస్తుంది. ప్రభుత్వాలు తాత్కాలికంగా, ప్రజలు శాశ్వతం. ప్రభుత్వాలు తాత్కాలికం, ప్రజలు మాత్రం శాశ్వతం. ప్రభుత్వాలు మారతాయి, ప్రజా ఆస్తులు తరతరాలకు చెందుతాయి. అందువల్ల ప్రతి ప్రభుత్వం ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రజల ఆస్తిని పరిపాలించే హక్కు ప్రభుత్వానికి ఉంది, కానీ ప్రజల ఆస్తిపై యాజమాన్య హక్కు లేదు. ఈ సూత్రాన్ని కాపాడగలిగితే భారత రాజ్యాంగం ఊహించిన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, ప్రజాస్వామ్యం మరియు సంక్షేమ రాజ్యం సాకారం అవుతాయి. చివరిలో ఏలూరులో గత ప్రభుత్వంలో లోకేష్ గారును వర్ల రామయ్య గారు ఆర్టీసీ స్థలాలను షాపింగ్ కాంప్లెక్స్లుగా మార్చారు. వాటిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు ఎంత ఉద్యోగాలలో ఏ అవకాశాలు వచ్చినాయి? ఇవన్నీ ప్రభుత్వ భూములు కదా. ఈ ప్రభుత్వ భూములను ఇచ్చేటప్పుడు వాటిలో ఉపాధిని తప్పనిసరిగా ఎవరికి ఇవ్వాలి? 50% తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఇవ్వాల్సిందే. కనుక ఆర్టికల్ 38BCలో ఈ విషయాలు పొందుపరిచింది రాజ్యాంగం. ప్రైవేటు రంగంలో నువ్వు భూములు కేటాయిస్తున్నావంటే తప్పనిసరిగా వాటిల్లో కూడా రిజర్వేషన్ను అమలుపరచాలి. ఈ అంశాన్ని గమనించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంత ముఖ్యమైన చాలా టైం పట్టింది. ఈ విషయాలన్నింటినీ మీ దృష్టికి తీసుకురావాలని నేను ప్రయత్నం చేశాను. ఈ విషయాన్ని పదే మన సమాజం వినాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.